గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాం ఆల్జిబ్రాలో. మనం ఆల్జిబ్రా స్టార్ట్ చేసి కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, అలాగే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, దాంట్లో ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఆ టైప్ చేసాం. తర్వాత ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ లేదా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్, దాంట్లో నుంచి ఫార్ములాస్ తీసుకొచ్చాం. సో ఈరోజు ఏంటంటే కంప్లీట్లీ కొత్త టాపిక్ చేద్దాం ఆల్జిబ్రాలోనే. ఏంటంటే మనకి ఒక కండిషన్ ఇస్తాడు, ఆ కండిషన్ని బట్టి మనకు రిజల్ట్ చెప్పాలి. ఏం కండిషన్ ఇస్తాడంటే, సపోజ్ మన దగ్గర ఎక్స్ ప్లస్ 1/x అని ఒక వాల్యూ ఇస్తాడు. ఓకే, అంతకుముందు మనం ఏం చేసామంటే ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చినప్పుడు ఒక ఎన్ అనుకున్నాం లేదా కే అనుకున్నాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేరు, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x ఇలా చేసాము. బట్ ఇప్పుడు అలా కాదు, ఒకే ఒక వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూ ఎలా ఉంటుందంటే ఆ ఒక్కదానికి మాత్రం సాటిస్ఫై అయింది, మిగతా దేనికి సాటిస్ఫై అవ్వదు. సపోజ్ ఎక్స్ ప్లస్ 1/x మనకి 2 ఇచ్చాడు కదా. సపోజ్ మనకి ఎక్స్ ప్లస్ 1/x ఒక 2 ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనకి ఏమైందంటే ఎక్స్ ప్లస్ 1/x 2 అని ఇస్తాడు. ఇది కండిషన్లో, ప్రాబ్లంలో ఈ కండిషన్ ఇస్తాడు. ఓకే, ఈ కండిషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఎక్స్ ప్లస్ 1/x 2 ఇచ్చినప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే, దీన్ని ఫస్ట్ దీన్ని ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఎక్స్ ఇటు వెళ్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x 2, ఇది మనకి అలా అవుతుంది. సో ఈ 2 పంపిస్తే ఇప్పుడు దీన్ని బట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే మనము ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 2x రాయొచ్చు. ఇప్పుడు ఆ 2xని తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 0. దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే కారణాంకాలు కడితే, ఇది తర్వాత చెప్తాను ఎలా చేయాలనేది. ఫ్యాక్టరైజేషన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ త్వరలో చెప్తాను. బట్ దీన్ని సాల్వ్ చేస్తే మనం ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 0 వస్తుంది. సో మనకేం తెలుసు అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 0 అయితే ఎప్పుడైనా ఒక స్క్వేర్ మొత్తం 0 అయిందంటే సో ఓన్లీ ఎక్స్ మైనస్ 1 కూడా 0నే అయింది. ఎందుకంటే ఇది మొత్తం 0కి ఈక్వల్ చేసినప్పుడు ఇది కూడా 0 స్క్వేర్ రాయొచ్చు. ఓకే, ఇంకా వేరే ఇదే స్క్వేర్ రాయలేం. సో ఎక్స్ మైనస్ 1 0 అవుతుంది ఫైనల్గా. సో ఎక్స్ మైనస్ 1 0 అయితే ఎక్స్ 1 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ 1 ఇక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ 1/x 1 పెడితే 1 + 1/1 2 అవుతుంది. సో ఇది ఒక్కటి మాత్రమే సాటిస్ఫై చేద్ది. ఎక్స్ ప్లస్ 1/x 2 అయినప్పుడు, ఎక్స్ ఓన్లీ 1 అయినప్పుడు మాత్రమే సాటిస్ఫై అయ్యింది, మిగతా ఎటువంటి కండిషన్లో కూడా సాటిస్ఫై అవ్వదు. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నామంటే మనం ఎక్స్ ప్లస్ 1/x టూ అయినప్పుడు మనకేం తెలుసు అంటే ఎక్స్ ప్లస్ 1/x 2 అయినప్పుడు ఎక్స్ 1 అవుతుంది. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది. నెక్స్ట్ సపోజ్ మన దగ్గర ఎక్స్ ప్లస్ 1/x -2 అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్ ప్లస్ 1/x 2 అయింది. 2 అయినప్పుడు దాన్ని సాల్వ్ చేసాము, మనకు వచ్చింది ఎక్స్ వాల్యూ 1 అని. బట్ ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ మనకేంటంటే 2 అయింది. 2 అయినప్పుడు ఏంటంటే మనము సేమ్ అదే ప్రొసీజర్ చేస్తే, సో ఎక్స్ ప్లస్ 1/x 1 కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే మనము మళ్ళీ ఎల్సిఎం చేస్తే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x -2 అయింది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 -2x అవుతుంది. ఆ -2xని తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 0 అవుతుంది. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ 0 రాయొచ్చు.
ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ జీరో కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ జీరో అయింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అయింది. సో ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు -2 అయితే ఎక్స్ అనేది -1 అయింది. ఓకే, ఇది మీకు అర్థమైంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అయింది. అంటే సింపుల్గా ఏం లేదు, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఇది 1 ఇది 1 అయినప్పుడు మాత్రమే 2 అయింది. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -2 అయినప్పుడు ఇది -1 ఇది -1 అయినప్పుడు మాత్రమే సాధ్యం, ఇంకెప్పుడు కూడా -2 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము దీని మీద ప్రాబ్లం చేద్దాం. ఈ కండిషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు ఏమనుకుంటారంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే ఇలా స్టార్ట్ చేస్తారు, బట్ ఈ కండిషన్ను మీరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీని మీద ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, సో ఇది ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 అయితే దాని x² ప్లస్ 1/x² ఎంత అన్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వాలంటే ఓకే అది ఖచ్చితంగా x ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలని ఇప్పుడే చెప్పాం కండిషను. సో ఎక్స్ ఎంత అయిపోయిందంటే దీన్ని బట్టి మనకి 1 అయిపోయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది కాబట్టి దీంట్లో పెడితే ఆ 1ని 1² అంటే 1, 1/1² అన్నా సరే 1, ఎందుకంటే 1/1 అంటే 1 కాబట్టి. సో 1 + 1 అంటే 2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x పవర్ 2723 ప్లస్ x పవర్ 1/x పవర్ 3356. ఓకే, ఇప్పుడు మనకేంటంటే దీన్ని చూడగానే అసలు మనము దరిదాపుల్లో కూడా క్యూబ్లా స్క్వేర్లా కాదంటే దరిదాపుల్లో కూడా లేదు నెంబరు, బట్ ఇలాంటి నెంబర్ పెద్ద నెంబర్లు ఇచ్చేస్తాడు, మనం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఫస్ట్ అసలు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటని చూసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 మనకు తెలుసు, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ 2 అయితే ఇప్పుడే చెప్పుకున్నాము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మాత్రమే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. సో ఎక్స్ ప్లేస్లో 1 పెడితే 1 పవర్ ఎనీథింగ్, 1 పవర్ 0 1, 1 పవర్ 1 1, 1 స్క్వేర్ 1, 1 క్యూబ్ 1, 1 పవర్ 17 1, 1 పవర్ 31, 1 పవర్లో ఏది చేసినా సరే 1, ఎందుకంటే 1 స్క్వేర్ చేస్తే 1 × 1 1, 1 క్యూబ్ చేస్తే 1 × 1 × 1 × 1, సో 3 1. సో ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా స్క్వేర్లో పైన ఎంత ఉన్నా సరే అది 1. సో ఇది ఎక్స్ అవుతుంది ప్లస్ 1 అవుతుంది ఎక్స్ ప్లేస్లో. సో 1 ప్లస్ 1/1, 1/1 అంటే 1. సో 1 + 1 అంటే 2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఓకే ఇది ఓకే ఇది చేద్దాం. ఏంటంటే ఇది తర్వాత చేద్దాం, ఒక్క నిమిషం. దీనికంటే ముందు ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే x పవర్ 4 ప్లస్ 4/x పవర్ 4 ఇంటూ x³ మైనస్ 4/x³. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో x ప్లస్ 1 అసలు కండిషన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అది చూసుకోవాలి. కండిషన్లో ఏం చెప్తున్నారంటే x ఈజ్ ఈక్వల్ టు 1, ఎందుకంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే x 1 అయితే. సో దీంట్లో పెడితే మనం తీసుకొచ్చి 1 పవర్ 4 అంటే 1, x పవర్ 4 అంటే 4/x పవర్ 4 అంటే 1, ఓకే, ఇంటూ 1³ అంటే 1, 4/1³ అంటే 1. ఓకే, సో ఇది 4/1 రాసినా రాయిపోయినా ఫరక్ లేదు, సో ఇది తీసేవచ్చు. ఓకే, ఈ 4
ఈ 4 1 తీసేసాం. సో 1 + 4 మిగిలింది. ఇది కూడా అంతే, ఇది 1 - 4 మిగిలింది. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే మనం 1 + 4ని 5 రాయొచ్చు ఇంటూ -3. ఓకే, 1 - 4 అంటే -3. 5 3 15 మైనస్ వస్తుంది, -15. సో -15 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాము. ఓకే, ఫస్ట్ ఏం చెప్పామంటే x + 1/x 2 అయితే x = 1 అని చెప్పాం. x + 1/x = -2 అయితే దానికి ఏం చెప్పామంటే x = -1. ఇప్పుడే చెప్పుకున్నాం, ఈ రెండు ఫార్ములాస్ ఇంతకుముందే చెప్పుకున్నాం. సో దీని బదులు దీన్ని ఏం రాయొచ్చు అంటే మనము దీని ప్లేస్లో, ఓకే, దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ x + 1/x = -2 కాబట్టి, సో x వాల్యూ -1 అని చెప్పుకున్నాం కాబట్టి దీని ప్లేస్లో -1 అయింది. సో x ప్లేస్లో దీని ప్లేస్లో -1 అయింది. సో ఓవరాల్గా దీన్ని మనం తీసుకొస్తే ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు అంటే -1/17 ప్లస్ -1/17, ఓకే, ప్లస్ x అంటే -1/12 ప్లస్ -1/12. ఇది మన క్వశ్చన్. సో నేను ఇంతకుముందు ఏం చెప్పామంటే a⁻ -1 = 1/a, a⁻ -6 = 1/a⁻6 అని అంతకుముందు సర్డ్స్లో చెప్పుకున్నాం. సో ఆ బేసిస్ మీద దీన్ని ఏమి రాయొచ్చు అంటే, ఓకే, దీన్ని ఏమి రాయొచ్చు అంటే ఒక్క నిమిషం, ఆ బేసిస్ మీద మనం ఏం రాయొచ్చు అంటే -1/17 అంటే మనకు తెలుసు. 2 పాయింట్లు చెప్తాను ఇక్కడ, చాలా జాగ్రత్తగా అంటే ఏంటంటే 1/1 ఉందనుకోండి 1 అవుతుంది. 1/2 ఎంత అవుతుందంటే అది 1 అవుతుంది, 1 × 1. సో 1/0 ఎంత అవుతుందంటే అది 1 అవుతుంది, n/0 = 1. సో ఈ 3 మీకు 1 అని తెలుసు. ఇప్పుడు ఇది +1 కదండి, 1 × 1 రాసాం. సపోజు ఇది +1 కాబట్టి 1² కడితే 1 × 1 రాసాము, 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే ఇదే 1ని క్యూబ్ రాసామనుకోండి 1 వస్తుంది. 1/5 రాస్తే 1 వస్తుంది. 1/6 రాస్తే 1 వస్తుంది. 1/7 రాసిన 1 వస్తుంది. ఈ కాన్సెప్ట్ మీకు తెలుసు. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఓకే, ఓకే, ఇప్పుడు ఏంటంటే సపోజ్ 1/1 1, 1² అంటే 1 × 1 1, 1/0 అంటే ఇలా క్యూబ్ చేసినా సరే 1 × 1 × 1 అవుతుంది ఇది. సో ఓవరాల్గా 1 మిగిలిద్ది. ఈ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ఓకే, ఈవెన్ నెంబర్ అన్నా దాంట్లో ఈవెన్ కానీ ఆడ్ కానీ పవర్లో ఉంటే 1 పవర్లో ఏది ఉన్నా సరే అది 1 అవుతుంది. ఇక్కడ దాకా మీకు అర్థమైంది. కానీ ఇంకో కండిషన్ ఉంది. దట్ ఏంటంటే సపోజ్ మీ దగ్గర -1 ఉంది. ఇప్పుడు -1 ఉంది. -1 ఎంత అంటే -1 ఒకసారి రాయేసాం కాబట్టి అది -1 అవుతుంది. అలా కాకుండా -1 స్క్వేర్ చేసామనుకోండి
-1 ఇంటూ -1 మైనస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1 +1 అవుతుంది. సో -1 హోల్ క్యూబ్ చేసామనుకోండి, -1 ఇంటూ -1 ఇంటూ -1. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో -1 -1 హోల్ పవర్ 4 చేసామనుకోండి, -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మైనస్ 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 ప్లస్. సో నేను ఫైనల్గా ఏం కంక్లూడ్ చేస్తానంటే, సపోజ్ ఇక్కడ ఆడ్ ఉందనుకోండి, -1 పవర్ మీద -1 వస్తుంది. ఇక్కడ ఆడ్ ఉందనుకోండి, -1 పవర్ మీద -1 వస్తుంది. కానీ అలా కాకుండా ఈవెన్ ఉందనుకోండి, +1 అవుతుంది. ఈవెన్ ఉంటే +1 అవుతుంది. ఇక్కడ దాకా మీకు అర్థమైంది. ఓకే. సో -1 ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే, -1 హోల్ పవరు ఆడ్ అయితే ఆప్షన్ -1 అయింది. -1 హోల్ పవరు ఈవెన్ అనుకోండి, అది +1 అవుతుంది. బట్ 1 పవర్ ఈవెన్ అవనండి, ఆడ్ అవనండి, +1 పైన అది 1 అవుతుంది. సో ఈ పాయింట్ మీకు అర్థమైంది. ఓకే. ఫైనల్గా మీకు ఏంటంటే, పవర్ పైన ప్లస్ కనబడింది అనుకోండి, పవర్ ఏదన్నా ఉంది, 1 పవర్లో ఏదన్నా ఉంటే అది ప్లస్ కనబడితే +1. అలా కాకుండా -1 పవర్ ఆడ్ అయితే ఆడ్ వస్తుంది, -1 పవర్ ఈవెన్ అయితే +1 వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. ఇప్పుడు నేను ప్రాబ్లంలోకి వస్తాను. ఇప్పుడు x⁻17 మనం ఏమి రాయొచ్చు అంటే, -1 హోల్ పవర్ 17 అని రాసాం ఇంతకుముందే. సో ఈ ఓకే. ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే, -1 హోల్ పవర్ 17 ప్లస్ -1 హోల్ పవర్ -17 ప్లస్ -1 హోల్ పవర్ 12 ప్లస్ -1 హోల్ పవర్ -12. మనము -1 హోల్స్ పవర్ మైనస్ పవర్ మీద ఆడ్ ఉంటే మనం ఏం చెప్పామంటే, అది -1 వస్తుందని ఇప్పుడే చెప్పాం. ఓకే. ప్లస్ ఇది -1 ఉంది కదా, ఇందాక ఒక విషయం చెప్పాం, a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m అని. పవర్లో ఏది ఉంటే అది 1/లోకి వస్తుంది. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే, 1/-1 హోల్ పవర్ 17 రాయొచ్చు. సో -1 హోల్ పవర్ 17 అంటే ఫైనల్గా ఇది ఏమైందంటే, ఓకే సరే అలా ఉంచుదాం ఒక నిమిషం. ఇది -1 హోల్ పవర్ 12 ప్లస్ 1/-1 హోల్ పవర్ 12. ఓకే. -12 + 12 అయిపోయింది పైకి వచ్చిన తర్వాత. ఇక్కడ దాకా అర్థమైంది. సో -1 హోల్ పవర్ 17 ఇక్కడ రాద్దాం ప్రజెంట్. ఫైనల్గా -1 హోల్ పవర్ 17 అంటే మనకేం తెలుసు అంటే, -1 అని తెలుసు. ఓకే. ఇది -1 హోల్ పవర్ 17 అంటే -1 అని తెలుసు. 1/-1 అంటే ఇది -1. ఓకే. ప్లస్ -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే ఇక్కడ అది +1 అవుతుందని ఇప్పుడే చెప్పుకున్నాం. ఇది ఈవెన్ కాబట్టి +1 అవుతుంది. ఇదంతా +1/+1 అంటే +1. సో ఇది 2 మైనస్లు ఉన్నాయి, 2 ప్లస్లు ఉన్నాయి, 1లు. సో ఆప్షన్ ఈజ్ 0. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం, a cube plus 1/a cube is equal to 2. Then the value of a plus 1/a.
ఏ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకేం తెలుసు అంటే ఈ టర్ము ఓకే ఈ టర్ము 2 అయిందంటే ఈ టర్ము 1 అవ్వాలి, ఈ టర్ము 1 అవ్వాలి. సో ఏ క్యూబ్ వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత అవుతుందంటే 2, 3 వాల్యూస్ వస్తాయి. బట్ మనకి ఏ గ్రేటర్ దాన్ 0 అన్నాడు కాబట్టి 1 వస్తుంది. ఓకే ఏ 1 అంటే ఇది 1 అవుతుంది, ప్లస్ 1/1 అంటే ఇది 1 అవుతుంది. సో ఓవరాల్గా 1 + 1 అంటే 2 ఆన్సర్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు 2, x² + 1/x² 2 అయిందంటే మనకేం తెలుసు అంటే x² ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కానీ అప్పుడు ఇది 1 అయితే కానీ ఇది 2 అవ్వదు. సో x² వాల్యూ ఎంత అవ్వాలి, 1 అవ్వాలి. సో x² వాల్యూ 1 అయితే x వాల్యూ ఎంత అయింది అంటే +or-1 అయింది. ఎందుకంటే దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు √1, రూట్లోంచి బయటకు వస్తే +or-1 అయింది. సో ఇక్కడ కండిషన్ ఏం చెప్పాడంటే x < 0 అంటే x 0 కంటే తక్కువ. x 0 కంటే తక్కువ అంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి. అంటే దీన్ని బట్టి ఈ కండిషన్ని బట్టి x ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకోవాలి. ఇక్కడ -1 తీసుకుంటే దీన్ని ఏం రాస్తామంటే -1 అంటే -2 హోల్ పవర్ 4 -1 హోల్ క్యూబ్. ఓకే -x అంటే -1 -1 ప్లస్ 12. ఓకే సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే దీన్ని -2 హోల్ పవర్ 4 అంటే +16. ఇది -1 ఉంటుంది కాబట్టి మైనస్ కాబట్టి +1 -1 కాబట్టి ఇది +1. సో ఇది +12. ఓకే సో దీన్ని ఏం రాయొచ్చు అంటే 16 + 1 + 1 + 12 అని రాయొచ్చు. సో ఇదంతా ఏమైందంటే 30 అవుతుంది. 16, 12, 28, 2. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఓకే ఇదేంటంటే మీకు x + 1/x - 9 ఈజ్ ఈక్వల్ టు 11. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x - 9 x - 9 హోల్ పవర్ 13 ప్లస్ 11 - x హోల్ స్క్వేర్. ఓకే ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకే దీన్ని ఎలా చేద్దామంటే ఫస్ట్ ఏంటంటే దీంట్లో మనం చేయాల్సింది ఇక్కడ x + 1/x - 9 = 11. బట్ ఇక్కడ x - 9 వచ్చింది కాబట్టి దీన్ని x - 9 వచ్చేటట్టు చేద్దాం. ఈ ఫస్ట్ దీన్ని xలోంచి 9 తీసేద్దాం, ఎందుకంటే ఇక్కడ x - 9 ఉంది కాబట్టి. సో ఇది x - 9 అయింది ప్లస్ 1/x - 9 అయింది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ -9 తీసాం కాబట్టి రైట్ సైడ్లో కూడా మనం 9 తీసేద్దాం. ఓకే సో దీన్ని ఏమంటామంటే 11 - 9 అంటే మనకి ఏమనిపించింది అంటే ఇది 2 వస్తుంది. ఓకే 11 - 9 అంటే 11 కాదు x - 9. ఓకే ఇది ఎంత అంటే యాక్చువల్గా ఒక నిమిషం, ఇది 9 కాదు, ఇది 7. ఇది 7. ఓకే x + 1/x - 9 ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే x - 9 హోల్ పవర్ 13 కాబట్టి ఓకే ఇప్పుడు మనకు 2కి సమానం. సో మనం ఇందాక చదువుకున్నాము, ఇది 2 కాదు ఇది 7 అవుతుంది. అప్పుడు ఇది 7 అవుతుంది. సో అది ఉన్నా సరే ప్రాబ్లం లేదు. ఇది 7 - 9 అంటే -2. ఓకే ఇక్కడ దాకా అర్థమైంది. సో మనం ఇందాక ఏం చెప్పామంటే ఈ టర్మ్ అంతా ఇది -2 కాబట్టి
ఈ టర్మ్ అంతా -1 అవుతుంది, ఈ టర్మ్ అంతా -1 అవుతుంది. సో x - 9 దేనికి సమానం అంటే -1కి సమానం, ఎందుకంటే ఇది -2 కాబట్టి. అప్పుడు x ఏమైందంటే -9 కాబట్టి అటు వెళ్తే -1 + 9 అంటే +8 అవుతుంది. ఈ 8ని తీసుకొచ్చి దీంట్లో పెట్టండి. అప్పుడు x అంటే 8 - 9 హోల్ స్క్వేర్ హోల్ పవర్ 13 ప్లస్ 11 - 8 హోల్ స్క్వేర్. 8 - 9 అంటే 1 -1 అవుతుంది కాబట్టి -1 పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి ఇది -1 అవుతుంది. ప్లస్ 11లోంచి 8 తీస్తే 3 స్క్వేర్ అంటే 9. సో -1 + 9 అంటే +8 మిగిలి. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం ఇది చెప్పే ముందు ఇంకొక ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x⁴ + 1/x³ = 2x, then x⁴ + 3/x⁴8. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే =2x కాబట్టి బోత్ సైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండిటితో x చేద్దాం. బోత్ సైడ్స్ డివైడెడ్ బై x. అప్పుడు ఇది ఏమైందంటే x⁴ అయితే డివైడ్ చేస్తే, సో కింద డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇది x³ x⁴ అయితే =2x/x కాబట్టి x పోయి 2 మిగిలింది ఫైనల్గా. సో దీన్ని బట్టి ఏమైందంటే మనకి x⁴ కాబట్టి ఇదంతా 1 అయితే ఇదంతా 1 అయితే, సో x⁴ = 1 అవుతుంది. ఓకే, x⁴ 1 అయినప్పుడు మనకేంటంటే ఇది x⁴ కాబట్టి 1 కాబట్టి ఇది 1 అయితే, ప్లస్ 3 ఇది x⁴ హోల్ స్క్వేర్ రాయొచ్చు కాబట్టి ఇది 1 అయితే. సో 1 + 3/1 అంటే 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 ఈజ్ ద ఆప్షన్. నెక్స్ట్ ఏంటంటే ఓకే, x + 1/x = -1, x + 1/x + 3 = -1. Then 6 + x whole power 4 plus 5 plus x/x⁴ 3 plus x by whole power 11. ఓకే, ఫైనల్గా దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ x + 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా x + 3 కావాలి కాబట్టి ఇక్కడ 3 యాడ్ చేద్దాం. సో ఇది x + 3 అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేస్తే, సో కింద 1/x + 3 అలాగే ఉంటుంది. ఈ -1ని +3 యాడ్ చేద్దాం ఇక్కడ కూడా. సో -1 + 3 ఇదంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 యాడ్ చేస్తే రైట్ హ్యాండ్ 3 యాడ్ చేస్తే రిజల్ట్ మారదు కాబట్టి, సో మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని -1 + 3 అంటే +2, సో ఇది 2 అయింది. సో మనకేం తెలుసు అంటే ఇదంతా 1 అయినప్పుడు ఇదంతా 1 అయినప్పుడు మాత్రమే 2 అయింది. సో x + 3 ఎంత అయిందంటే అప్పుడు 1 అయింది. సో x ఏమైందంటే x + 3 1 అయినప్పుడు ఈ 3 అటు వెళ్ళి మైనస్ అయింది కాబట్టి x -2. x -2 తీసుకొచ్చి దీంట్లో పెడదాం. 6 - 2 హోల్ పవర్ 4 ప్లస్ 5 - 2 హోల్ పవర్ 4 బై 3 - 2 హోల్ పవర్ 11. ఇప్పుడు మనకేంటంటే 6 - 2 అంటే 4 పవర్ 4 ప్లస్ 5 - 2 అంటే 3 పవర్ 4 బై 3 - 2 అంటే 1 పవర్ 11. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ 4 అంటే 4 4 16 16 4 64. ఓకే, 4 4 16 16 16 256. ఓకే, 16 × 16 కాబట్టి ప్లస్ 3 పవర్ 4 అంటే 3 3 9 9 9 81. సో 81. ఇది ప్లస్సే కాబట్టి +1 పైన ఎంత ఉన్నా సరే 1. సో దీన్ని 1 రాయిపోయినా మన కన్సిడరేషన్లో తీసేవచ్చు. సో వీటిని కూడితే ఏమైందంటే మనకి
256 + 81 అంటే ఇది 7, ఇది 3, ఇది 4. 437 ఇస్ ద ఆన్సర్. 4 కాదు, ఇది 3నే. 337 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఒక మోడల్ అయింది ఇప్పటికి. ఓకే, ఇప్పుడు ఇంకో మోడల్ ఏంటంటే, ఇప్పుడు దాకా మనం చేసింది ఒకే మోడల్. ఏ మోడల్ చేసామంటే మనం ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మనం చేసింది ఓన్లీ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే అప్పుడు ఎక్స్ ఏమైద్ది అంటే 1 అయింది. అలా కాదు, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -2 అయితే అప్పుడు ఎక్స్ ఏమైద్ది అంటే -1. ఓకే, ఇది ఇప్పుడు దాకా మనం ఇది ఒక్కటే చేసాం. ఇప్పుడు రెండో కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఏంటంటే, సో నెక్స్ట్ ఏంటంటే, ఇది ఒకటి అయింది ఇప్పుడు దాకా. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఈజీ కాన్సెప్ట్. సపోజ్ మన దగ్గర ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు మనకేం కావాలంటే, దీని నుంచి మనం ఏం ప్రూవ్ చేయాలంటే x³ ఓకే ఈజ్ ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేస్తాం. ఎలా అంటే, ఇది ఉంటే x³ ఈజ్ ఈక్వల్ టు -1 అయింది. ఎలాగో చెప్తా. ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మనకేం తెలుసు అంటే x³ + 1 అంటే ఫస్ట్ మనకు ఫార్ములా తెలుసు. మనకి అంతకుముందు గతంలో ఏం చెప్తున్నామంటే a³ + b³ ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a² - ab + b² అని ఈ ఫార్ములా ఫస్ట్ చెప్పుకున్నాం. a³ + b³ ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a² - ab + b². ఈ ఫార్ములా లాస్ట్లో గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు నేనేం చెప్తానంటే దీనికి ఏం చెప్తానంటే a³ + b³ a + b ఇంటూ a² - ab + b². ఫస్ట్ నేను సపోజ్ మనకి ఇదంతా 0 అనుకోండి. ఇదంతా 0 అయితే a³ + b³ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, లేదు ఇది 0 అయినా సరే a³ + b³ ఈజ్ ఈక్వల్ టు 0 అని అంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు నేనేం చెప్తానంటే x + 1/x ఈజ్ ఈక్వల్ టు 1 అని నేనేం రాస్తాను ఫస్ట్ అంటే, దీన్ని ఎల్సిఎం చేస్తే x ఉంటుంది. సో పైన ఏమొస్తుంది అంటే x² ఓకే x² + 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం చేసా, ఏం చేయలేదు, ఎక్స్ నెక్స్ట్తో గుణించా. ఓకే, సో దీన్ని x² + 1 ఈజ్ ఈక్వల్ టు x ఉంది కాబట్టి అటు వెళ్తే 1x అయింది అంటే x. సో ఆ ఎక్స్ని ఇటు తీసుకొస్తే x² - x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. సో నేనేమంటానంటే ఇది ఏ ఫార్ములా ఉందంటే ఈ ఫార్ములా ఉంది. ఎందుకంటే ఏ ప్లేస్లో x రాసి b ప్లేస్లో 1 రాస్తే, a ప్లేస్లో x b ప్లేస్లో 1 రాస్తే ఇగో x² - 1 ఇంటూ x + 1² అంటే 1. సో ఇదంతా 0 అయినప్పుడు ఓకే a³ + b³ ఇప్పుడు ఏం పెడతానంటే నేను x³ ఓకే x³ + b³ అంటే 1 ఓకే, ఎందుకంటే b1 కాబట్టి. సో ఇదంతా 0 అయినప్పుడు ఇది 0 అయిపోద్ది. సో దీని ద్వారా ఏం చెప్పవచ్చు అంటే x³ ఈజ్ ఈక్వల్ టు ఈ +1 ఇటు వెళ్తే -1. ఇలా ప్రూవ్ చేయొచ్చు, లేదు ఇంకా వేరేగా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఎలా అంటే, ఏదేమైనా సరే మీకు గుర్తుండాల్సింది ఏంటంటే x + 1/x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే x³ ఈజ్ ఈక్వల్ టు -1 అన్న విషయం మీకు గుర్తుండాలి. అది ఎలా చేసినా నాకు అనవసరం. రెండోది మనం ఏం చేయొచ్చు అంటే, సపోజ్ మన దగ్గర దీని నుంచి ఏం రాయొచ్చు అంటే, మనం దీని నుంచి x² + 1 ఇప్పుడే రాసాం ఈజ్ ఈక్వల్ టు x అని రాసాం. దీన్ని ఇంటూ x చేస్తే x³ + x ఈజ్ ఈక్వల్ టు x² అయింది. ఎందుకంటే దీన్ని జస్ట్ ఇంటూ చేసాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఓకే
యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఎక్స్ స్క్వేర్ కొట్టుకుపోద్ది, ఎందుకంటే అటు ఇటు ఉంటాయి కాబట్టి ఈ ఎక్స్ కూడా కొట్టుకుపోతుంది. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏం జరిగిందంటే ఇటు ఏం మిగలేదు కాబట్టి 0 అయింది. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1 అయింది. ఎలా అయినా సరే ప్రూవ్ అయింది. దీన్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఈ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1ని ఇక్కడ ఎక్స్ పవర్ 0లో ఏం మిగలేదు కాబట్టి ఎక్స్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు, ఎందుకంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. 1 బదులు ఎక్స్ పవర్ 0 రాసి అంతకుమించి ఏం చేయలేము. సో నేనేమంటానంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 3 అయింది అనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ ఇది స్క్వేర్ 2 ఎక్స్లు వరుసగా ఉండి ప్లస్ ఆర్ మైనస్ 3 అయితే ఇది 0 అయిపోద్ది. ఓకే, అండర్స్టూడ్. సో ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ప్రాబ్లం చేద్దాం. లేదనుకుంటే మనకేంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఫైనల్గా ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1. దీని నుంచి ఇంకొక దీంట్లో ఎక్స్టెండ్ చేసి ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ చెప్తాం. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే దీని నుంచి మనకు కావాల్సింది, సపోజ్ మన దగ్గర ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 కదా, దీన్ని మనం ఏం రాసామంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సపోజ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -1 అనుకో, అప్పుడు ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు +1 అయింది. ఎలా అయిందంటే ఇప్పుడు సపోజ్ మనకి దీన్ని ఏం రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ఓకే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకేం తెలుసు అంటే అంతకుముందు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇప్పుడు ఇందా +1 క్యూబ్ చేసాం కాబట్టి ఇప్పుడు -1 క్యూబ్ చేద్దాం. -1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు x - 1 ఇంటూ a - b ఇంటూ a స్క్వేర్ ప్లస్ a ప్లస్ 1. అంటే అంతకుముందు మనకి ఏం ఫార్ములా తెలుసు అంటే అంతకుముందు మనకి a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a - b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ అన్న విషయం మనకు తెలుసు. 1 అంటే 1 స్క్వేరు, ఇది 1 ఉంటుంది ఇక్కడ. సో a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a - b ఇంటూ a స్క్వేర్. సో ఇప్పుడు ఇదంతా 0, ఇదిగోండి ఇదంతా 0, ఇక్కడ ఇచ్చింది అదే x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1, ఇదంతా 0 అయినప్పుడు ఈ మొత్తం 0 అండ్ సంథింగ్, ఇది మొత్తం 0. సో ఎక్స్ క్యూబ్ -1 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఎక్స్ క్యూబ్ -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని వల్ల ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎలా అయినా ప్రూవ్ చేయొచ్చు, ఇందాక మళ్ళీ ఇంకోలాగా చేసాం కదా, అలా అన్నా ప్రూవ్ చేయొచ్చు. అలా ప్రూవ్ చేసినా ఎలా ప్రూవ్ చేసినా ఫైనల్గా మీకు రావాల్సింది ఒకటే ఆన్సర్. ఓకే, దాన్ని మనం ఎలా చేస్తామంటే సపోజ్ మనకి ఇప్పుడు ఇంకో ప్రూవ్ కూడా చెప్తాం, మీకు డిఫరెంట్ వేలో ఆలోచించే విధానం రావాలి. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏం రావాలంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇందాటిది ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -1 అప్పుడు -x అయింది. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంటూ ఎక్స్ చేస్తే దీన్ని ఏం రాయొచ్చు అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది ఇంటూ ఎక్స్ చేస్తే ఇది 0 అయింది. సో ఈ రెండు, ఇది 0 ఇది 0 కాబట్టి ఈ రెండు ఈక్వల్. సో ఈ రెండింటిని కూడితే ఏమొస్తుంది అంటే x స్క్వేర్ కొట్టుకుపోద్ది, ఇక్కడ x స్క్వేర్ కొట్టుకుపోద్ది. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 మిగిలింది. ఏ రకంగా చేసినా సరే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -1 అయితే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. ఈ విషయం మీకు తెలియాలి. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ చెప్పుకున్నాము. ఫైనల్గా ఏంటంటే ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -1 అయితే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు +1 అయింది. సో ఈ రెండు ఫార్ములాలు చెప్పుకోవాలి. ఓకే, ఇది రెండు గుర్తుండాలి. వీటి మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.